భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 5వ సంపుటి నహుష చరిత్ర నుండి 6వ అధ్యాయం అభ్యుదయం. అక్కడ వశిష్ఠాశ్రమంలో నహుషుడు సర్వవిద్యా విశారదుడై, సింహవిక్రముడై, లోకైక సుందరుడై, నియతవ్రతుడై కాలం గడుపుతున్నాడు హాయిగా. అలా ఉండగా ఒకనాడు వశిష్ఠ మహర్షి అతన్ని పిలిచి, బాబు, సమిదలు కుశాలు పళ్ళు కాస్త సమృద్ధిగా కావాలి, అందువల్ల నువ్వు స్వయంగా వెళ్ళి సమృద్ధిగా తీసుకురా అని పంపించాడు. అందువల్ల ఆశ్రమ సుదూర ప్రాంతాలకు వెళ్ళిన నహుషుడికి అక్కడ ఎవరో దేవజాతుల వారు మాట్లాడుకుంటూ ఆకాశ మార్గాన పోతూ ఉండటం కనిపించింది. ఆ మాటల్లో తన పేరు వినిపించడం వల్ల దేవభాష తెలిసిన వాడు కనుక జాగ్రత్తగా విన్నాడు. అదిగో ఇతనే ఆయువుకు ఇందువునకు పుట్టిన పిల్లవాడు నహుషుడు. ఇతడు పుట్టడంతోటే తల్లిదండ్రుల్ని ఎడబాయవలసి వచ్చింది. అందువల్ల ఇతని తల్లి ఎంతో శోకిస్తోంది. అదలా ఉండగా శివకన్య అయిన అశోక సుందరి ఇతన్ని భర్తగా కోరి సుదష్కరమైన తపస్సు చేస్తోంది. అలా చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న దగ్గర నుంచి నహుషుడి మనస్సు ఎందుకో భారమైపోయింది. అతను ఆశ్రమానికి తిరిగి వచ్చి ఫలాదులు వశిష్ఠ మహర్షికి సమర్పించి అడవిలో తన విన్న మాటలన్నీ చెప్పాడు. అప్పుడు సన్నగా నవ్వి మహర్షి అతని కథంతా చెప్పి, నాన్న, హుండాసురుడు నిన్ను సంహరించాలని చూశాడు. బ్రతికున్నావని తెలిస్తే మళ్ళీ అపకారమే చేస్తాడు. అదలా ఉండగా ఆ అశోక సుందరిని కూడా వాడు చెరసాలలో పెట్టి హింసిస్తున్నాడు. పాపం, ఆ పిల్ల ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకొని ఉంది. అందువల్ల బాబు, ఇక సమయం వచ్చింది, నువ్వు వెళ్ళి ముందా హుండాసురుడిని సంహరించు. వాడు లోకోపద్రవకారిగా ఉన్నాడు. వాడిని సంహరించడం పుణ్యప్రదం. ఆ శివకన్యను స్వీకరించు. అక్కడ నీ తల్లి తండ్రి నీ కోసం కళ్ళు కాయలు కాచేలేక ఎదురు చూస్తున్నారు. నువ్వు భార్యతో కలిసి వెళ్ళి ఆ తల్లిదండ్రులకు సంతోషం కలిగించు, వారిని సేవించుకో. ఇదిగో ఈ ధనుర్బాణాలు తీసుకో, నీకు విజయం కలుగుతుందని ఆశీర్వదించాడు. నహుషుడు మహోత్సాహంతో వశిష్ఠ మహర్షికి, ఇతర మునిజనానికి పాదాభివందనం చేసి ఆశీస్సులు స్వీకరించి బయలుదేరిపోయేటంతలో ఆకాశంలోంచి దివ్యరథం ఒకటి దిగి వచ్చింది. అది 1000 గుర్రాలు కట్టి ఉన్న ఇంద్రరథమని మహర్షి జనులు గుర్తించారు. అంతలో మాతలి ఇంద్రసారథి ముందుకు వచ్చి, రాజపుత్ర, ఇది ఇంద్రరథం. యుద్ధార్థివైన నీకిది ఇంద్రుడు పంపిన కానుక. ఇవిగో దివ్యాస్త్రాలు రథంలో సిద్ధంగా ఉన్నాయి. అసురసహితంగా రథాన్ని గ్రహించి అసుర సంహారాన్ని నిర్వహించు అన్నాడు. నహుషుడు రథానికి నమస్కరించి ఇంద్రుడిని మనస్సులో ధ్యానించి మాతలికి చేతులు మొగుడ్చి రథాన్ని అధిరోహించాడు. ఆ దివ్యరథంలో అతను అపర భాస్కరుడిలాగా ప్రకాశించాడు. ఆ రథంలో ప్రయాణం చేసి హుండ రాజధాని అయిన కాంచనాపురం చేరి ఊరు వెలుపలి ఉద్యానవనం దగ్గర ఒక క్షణం ఆగాడు నహుషుడు. అంతలో కనులు మిరుమిట్లు గొలిపేటంతటి మహాసౌందర్యంతో జిగేలుమంటున్న దేవసుందరి ఒకటి అతని దగ్గరికి చనువుగా వచ్చి ఇలా చెప్పసాగింది. రాజకుమార, ఇంత చనువుగా దగ్గరికి వచ్చింది ఎవరనుకుంటున్నావా? నేను దేవకాంతను, రంభను, శివకన్య అశోక సుందరి పంపిన దూతను. మా అశోక సుందరి ఒకసారి వశిష్ఠాశ్రమంలో ఉన్న నిన్ను చూచింది. అప్పుడే నీ రూపరేఖ, వయోవిలాస సౌందర్యాలు, నీ బల పరాక్రమ, తేజో విద్య, బుద్ధి విశేషాలు చూచి నీ మీద అనురాగం నిలిపింది. అటు తర్వాత దేవలోకంలో విస్తరించిన నీ కీర్తితో ఆమె వలపు విస్తరించింది. అప్పుడు నీ అంతటి మహనీయుడికి అర్ధాంగి కాగల అర్హతను సంపాదించడానికై మా బోటి చెలికత్తెల ప్రోత్సాహంతో తీవ్రమైన తపశ్చర్యకు దిగింది. అయ్యా, తపస్సులకు అసాధ్యాలు లేవు కదా. హిమగిరి తనయ పరమేశ్వరుణ్ణి గెలుచుకున్నట్టు తాను నిన్ను గెలుచుకోవాలని తపస్సుని స్వీకరించుకొని ఒంటరిగా నియతవ్రత శీలయ్యే ఉన్న మా చెలిని ఒకనాడు ఈ పాడు హుండాసురుడు చూచి దుర్బుద్ధితో సమీపించి తన్ను వరించమన్నాడు. చీపమ్మని తిరస్కరించింది మా చెల్లి. దాంతో వాడు రెచ్చిపోయి తన గొప్పతనం తానే వేన్నోళ్లా చాటుకుంటూ వాగి ఇప్పుడు నేను నిన్ను పట్టుకుపోతా, ఎవడడ్డం వస్తాడో చూస్తా అంటూ మీదకు రాసాగాడు. అప్పుడు మా చెల్లి నిర్భయంగా నిలిచి, ఒరే దుష్టుడా, నన్ను బలత్కరించావంటే నీ తల 1000 వక్కలవుతుంది సుమా, జాగ్రత్త, నిన్ను చంపేవాణ్ణి వరిస్తాను నేను, నా తపస్సు ఒడ్డి ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను అని శపించింది. అది విని ఆ మూర్ఖుడు మరింత రెచ్చిపోతూ ఉండగా నేను అడ్డం వెళ్ళి, దానవేంద్ర, ఇదేమిటి, నువ్వు కూడా ఇలా చేస్తున్నావు? యువతుల్ని ఇలాగేనా వశం చేసుకోవడం? 2 మెరమెచ్చు మాటలు చెబితే వల్లో పడని ఆడది ఉంటుందా? ఇలా పెలుసుగా మాట్లాడితే ఆడది దగ్గరికి వస్తుందా? అసలు వచ్చినా సుఖం ఉంటుందా? అని ఏవో సమయోచిత ప్రసంగాలు చేసి వాడిని అప్పటికి అవతలకు పంపించేశాను. కానీ వాడప్పటికి ఆగినట్టే ఆగి తర్వాత మాయలాడి రాక్షస స్త్రీలను పంపించి ఆమెను తన ఇంటికి తెప్పించి బంధించేశాడు. అలా చేస్తే ఆమె తనకు వశమైపోతుందని వాడి ఆశ. కానీ ఆమె తన తపశ్శక్తితో తన శీలాన్ని కాపాడుకుంటూ, రాజకుమార,
నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ కాలం గడుపుతోంది కనుక వీరా, నువ్వు వాణ్ణి త్వరగా సంహరించి ఆమెను రక్షించకపోతే ఆమె తన ప్రాణాలని తీసుకోవాలని నిశ్చయించుకుంటోంది. ఇక నీ చిత్తం. ఆ మాటలు విని నహుషుడు గంభీరంగా తల ఊపి, అందుకోసమే మేమిక్కడికి వచ్చామని మీ సఖితో చెప్పండి అని ఆమెను పంపివేసి భువన బోంతరాలు బద్దలయ్యేటట్టు విజయసంకారావం చేశాడు. 6వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.